ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః. ప్రాణేశ్వరి, ప్రాణములకు అధీశ్వరి. ఒక జీవిలో ప్రాణము ఉన్నదో లేదో తెలిపేది ఆ జీవినందు ఉండు కదలిక. కదలికయే చైతన్యం. అమ్మవారు చైతన్య రూపములో ప్రతి ప్రాణిలోనూ ప్రాణేశ్వరిగా ఉంటుంది. శరీరములో ప్రాణములు 5 రకాలుగా ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. ఈ 5ంటికి ముఖ్య ప్రాణస్వరూపిణి అమ్మవారు. ప్రాణవాయువు శక్తిని బ్రహ్మాండం నుండి పిండాండంలోనికి తీసుకురావడానికి పనిచేస్తుంది. ఇది శిరస్సులో, ఊపిరితిత్తుల్లో, హృదయంలో ఉంటుంది. 2 అపానవాయువు వ్యర్థ పదార్థాలను పిండాండం నుండి ప్రకృతిలోకి విసర్జించడానికి పనిచేస్తుంది. అన్నసారం శరీరంలోకి ఇంకడానికి ఇది ఉపయోగపడుతుంది. 3 సమాన వాయువు శరీరానికి సమతుల్యత అందిస్తుంది. జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగడము, నడవడం, ఆలోచనలలో సమతుల్యత మొదలైన వాటి కోసం ఈ వాయువు పనిచేస్తుంది. ఇది నాభి ప్రాంతంలో ఉంటుంది. 4 వ్యానవాయువు ప్రసరణ వ్యవహారాల కోసం పనిచేస్తుంది. ఆహార పోషకాలను శరీరానికి అందిస్తుంది. వాయు ప్రసరణ జరుగుతుంది. 5 ఏదైనా పైకి ఎత్తే విషయం ఉదాన వాయువు చూసుకుంటుంది. లేచి నిలబడడం, వాక్కు, పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి మొదలగు చక్రాల నుండి వాయువు పైకి లేచి వాక్కుగా మారుతుంది. ఇవి 5 ప్రాణవాయువులు మనలో చేసే పనులు. పంచప్రాణములను నడిపించు ముఖ్య ప్రాణస్వరూపిణి అమ్మవారు. ప్రతి జీవిలోనూ ప్రాణము ద్వారా తన ఈసత్వమును నిరూపించినది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. ప్రాణదాత్రి, ప్రాణములు ఇచ్చినది. ప్రాణము లేకుండా ఇంద్రియాలు పనిచేయలేవని స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ప్రాణం అనే ప్రాణాత్మక శక్తిని ఇస్తుంది. ఆమె విశ్వానికి ప్రాణాన్ని అందించినప్పుడు ఆమె పరాశక్తి లేదా పరాప్రకృతి లేదా మహాప్రాణ రూపం అవుతుంది. ప్రాణం అనేది బ్రహ్మం నుండి ఉద్భవించిన కీలక శక్తి. మహాప్రాణ రూపంలో అన్నింటికీ ప్రాణములను ఇచ్చినది అని ఈ నామానికి అర్థం. పంచషట్పీఠ రూపిణి 50 శక్తిపీఠముల రూపమున వెలసినది. సంస్కృత భాషలో 16 అచ్చులు 34 హల్లులు కలిసి మొత్తం అక్షరాల సంఖ్య 50. మన శరీరంలోని షట్చక్ర దళాల మొత్తం సంఖ్య కూడా 50. మాతృకావర్ణ సూచిత శరీర ముఖ్య స్థానములందు వసించి ఆరాధింపబడినది అని ఈ నామానికి ఒక అర్థం. ప్రపంచంలోని పంచషట్పీఠాధిష్టాన దేవతా రూపంలో ఆరాధింపబడినది అని కూడా ఈ నామానికి మరో అర్థం చెప్పవచ్చును. విశృంఖల యథేచ్ఛగా ఉండునది. శృంఖలాలు అంటే సంఖ్యలు. ఆవిడ స్వేచ్ఛను అరికట్టే సంఖ్యలు లేవు కాబట్టి అమ్మవారు విశృంఖల. గతనామంలో ప్రపంచంలో 50 పీఠాలలో ఉండేదని చెప్పడం వలన వెంటనే 50 పీఠ ప్రదేశాలలోనే ఉండాలనే నియమమేమీ లేదు, ఎక్కడైనా ఉండగలదు అని తెలియజేయడం కోసం ఈ విశృంఖలా నామం చెప్పబడింది. భక్తుల సంసార శృంఖలాలను వదిలిస్తుంది కాబట్టి అమ్మవారు విశృంఖల. చిక్కులలో ఇరుకునబడిన వారు ఈ నామాన్ని విశృంఖలాయే నమః అని జపించి చిక్కుల నుండి ముక్తిని పొందవచ్చును. వివిక్తస్థ ఏకాంతముగా ఉండునది. అన్నిటా అందరిలోనూ అన్ని రకాలుగాను వర్ధిల్లుతూ ఉండి కూడా ఒంటరిగా విడిగా ఉన్నట్లుగా కూడా ఉండేది కాబట్టి అమ్మవారిని వివిక్తస్థ అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో మానసిక దూరం పాటించాలంటే లౌకిక విషయాలైన రాగద్వేషాదులను వదిలివేయాలి. అప్పుడే మనస్సు పూర్తిగా పరమాత్మ వైపు తిరుగుతుంది. అటువంటి మనస్సులో అమ్మ స్థిరంగా నెలకొని ఉంటుంది. అట్టి స్థితిలో అమ్మవారు ఒంటరిగా ప్రకాశిస్తున్న నేను రూపంలో దర్శనమిస్తుంది. అలా దర్శనమిచ్చే అమ్మవారి నామం వివిక్తస్థ.
ఈ సృష్టిలో అమ్మవారు ఎన్ని రకాలుగా ఉన్నా తన ప్రత్యేకతను పోగొట్టుకోని విధంగా ఉండేది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. వీరమాత, వీరులకు తల్లి. వీర అంటే గణేశుడు మరియు ఆయనకు తల్లి కనుక వీరమాత. త్రిమూర్తులు, దిక్పాలకులు మొదలైన వారు వారికి కేటాయించిన పనులను చేయడంలో తిరుగులేనివారు. అందుకే వాళ్ళు వీరులు. ఈ వీరులకు తల్లి కాబట్టి అమ్మవారు వీరమాత. అలాగే శ్రీ విద్యా దీక్షాపరుల్ని కూడా వీరులంటారు. వీరికి, వీరి శ్రీ విద్యకు కూడా అమ్మవారు జనని కాబట్టి వీరమాత. అహంకారాన్ని జయించిన వ్యక్తిని యోధుడు లేక వీరుడు అని పిలుస్తారు. అట్టి వానికి తల్లి కనుక అమ్మవారు వీరమాత. వియత్ప్రసు, ఆకాశంను సృష్టించినది. వియత్ అంటే ఆకాశము, ప్రసు అంటే ప్రసవించినది అనగా పుట్టుటకు కారణమైనది. వియత్ అంటే ఆకాశము. సృష్టి ఆవిర్భావ సమయంలో మొట్టమొదట అమ్మవారి నుండి ఆకాశం వచ్చినది. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి పృథివీ, పృథివీ నుంచి చెట్లు, చెట్ల నుంచి ఆహారము, ఆహారం నుంచి జంతువులు వచ్చాయి. ఈ ఆకాశం కన్నా ముందు ఉన్నది అమ్మవారు. ఆవిడ నుంచి ఆకాశం వచ్చింది. అందుకే వియత్ప్రసు అన్నారు. ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః